ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మనం కొన్నిసార్లు సౌత్ ఇండియా వెళ్తాం, కొన్నిసార్లు నార్త్ ఇండియా వెళ్తాం, కొన్నిసార్లు నార్త్ ఈస్ట్ వెళ్తాం, మరి కొన్నిసార్లు విదేశాలు వెళ్ళిపోతాం. అమెరికా, ఫ్రాన్స్, యూరోప్, చైనా, ఈ థాయిలాండ్ ఎన్నో రకాల వంటలు మనం చేస్తూనే ఉంటాం. ఒక షోయే కాదు, అన్ని షోస్లో ఎన్నో రకరకాల స్పెషల్ వంటలు మన ఈటీవీ అభిరుచిలో మీరు చూస్తూనే ఉంటారు. ఈరోజు నేను కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో గోబీ చనా మిర్చి మసాలా. గోబీ చనా మీ అందరికీ తెలుసు, ఈ కాలీఫ్లవర్, అలాగే మన శనగలు, ఈ చిల్లీ అంటే మనము దాని బదులు క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వాడచ్చు. ఈ మూడిట్లో ఉన్న ఆ ఫ్లేవర్ కావలసిన మసాలా మనం అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మన భారతదేశంలో వంటల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా నూనెలు మారిపోతూ ఉంటాయి. కిందికి కేరళ వైపు వెళ్తే కొబ్బరి నూనె, కొంచెం పైకి వస్తే నువ్వుల నూనె, ఇంకా కొంచెం పైకి వస్తే పల్లీల నూనె, ఇటు వెళ్తే రకరకాల ఆవాల నూనె నుంచి మరి చాలా ప్రాంతాల్లో నెయ్యి, వెన్న, అలా మన రకరకాల నూనెలు. ఇలా ఇప్పుడు మన దేశంలోకి బోల్డ్ అన్ని నూనెలు వచ్చేసాయి. కాటన్ సీడ్ ఆయిల్, మన సన్ఫ్లవర్ ఆయిల్, అయితే రిఫైన్డ్ ఆయిల్స్ చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయినాయి. ఇలా ఎన్నో రకాల నూనెలతో వంటలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు చక్కగా మన రిఫైన్డ్ ఆయిల్ వాడుకుంటే మనకి ఆ ఫ్లేవర్స్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఇప్పుడు నూనెలో రుచి ఒకటి, కూరల్లో రుచి వేరు. సో మనం పల్లి నూనె, పచ్చి ఆవాల నూనె వచ్చినప్పుడు ఆ నూనె ఆ కూరగాయలతో కాంబినేషన్లో ఒక మంచి ఫ్లేవర్స్ వస్తుంది. ఆ కాంబినేషన్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆవాల నూనె ఉంటే ఆకుకూరలు నాకు చాలా ఇష్టం. మనం కొబ్బరి నూనె వేసుకుంటే ఏవైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా కుక్ చేసేవి కాదు, అవి లైట్గా టాస్ చేసేవి. అలాగే సీ ఫుడ్స్, మనం రొయ్యలు కానీ చేపలు కానీ చేసుకునేటప్పుడు చేపల్లో మళ్ళీ ఆవాల నూనె బాగుంటుంది, కానీ ఆ రెండు ఫ్లేవర్స్ డిఫరెంట్. ఇప్పుడైతే నేను చక్కగా ఆ రిఫైన్డ్ ఆయిల్ వేసాను. ఇందులో ముందుగా కొంచెం గరం మసాలా, మన యాలకులు, లవంగాలు ఇవి వేసుకుందాం. ఇందులో ఆ ఫ్లేవర్ని మనం బయటికి తీసుకురావాలి అంటే నూనె మరీ వేడిగా ఉండక్కర్లేదు. ఆ నూనెలో మనం గరం మసాలాలు వేసినప్పుడు స్లోగా అందులోని సువాసన, ఆ సుగంధ ద్రవ్యాలు కొంచెం కొంచెంగా బయటకు వస్తాయి. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే మన సన్నగా తరిగిన ఉల్లిపాయలు మనకి ఇండియన్ ఫుడ్లో ఏంటి అంటే ఫ్రెష్ కూరగాయలు చేసి అప్పటికప్పుడు లైట్గా టాస్ చేసే వాటిలో ఉల్లిపాయని మనం ఎర్రగా చేయం, కానీ గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనం ఉల్లిపాయల్ని ఎర్రగా చేస్తాం. సో ఈరోజు నాకు గ్రేవీ కావాలి అంటే ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం చిటికెడంత ఉప్పు వేసి వీటిని ఆ లైట్ రంగు వచ్చేంత వరకు మనం దీన్ని ఈ విధంగా కుక్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాతే మనం టమాటాలు వేయాలి. అదే వేగక ముందు మనం టమాటాలు వేస్తే ఉల్లిపాయలు ఎప్పటికీ వేగవు. ఇంకా మనకు కావాల్సిన గ్రేవీ కూడా మనకి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఉల్లిపాయలు ఎర్రగా అయినప్పుడు. అది మీరు బిర్యానీల్లో, వాటిల్లో, మొగలాయి వంటల్లో అయితే ఉల్లిపాయలు బ్రౌన్గా చేసి దాన్ని పేస్ట్ చేసి కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగుతున్నాయి. ఇందులో కొంచెం పసుపు. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇది నీళ్లు పోసిన తర్వాత చక్కగా కరుగుతుంది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం మిగతా మసాలాలు కూడా మనం వేసుకోవచ్చు. కానీ ముందు ఎందుకంటే శనగలు మనకి నానాలి సాఫ్ట్గా, చక్కగా 10 గంటల పాటు నానబెట్టేశాను. ఇవి మొలకలు వచ్చే విధంగా ఉన్నాయంటున్నారు. సో వీటిని వేసి మనం మసాలాలు, నీళ్లు పోసుకుందాం. ఈ శనగలు చక్కగా సాఫ్ట్గా ఉడకాలి. దీంట్లో చక్కగా నీళ్లు పోసేసుకుందాం. టమాటాలు ఇవి ఉడికిన తర్వాత మనం వేసుకుందాం. సో ఆ టమాటాలు అలాగే మనకి పుల్లదనం ఎలా దీంట్లో టేస్ట్ తీసుకురావాలో చెప్తాను. ఇప్పుడు చనా మసాలా, మీకు చనా మసాలా ఉంటే బెస్ట్. అలాగే మన కారపొడి కొంచెం నాకు ఘాటుగా ఇష్టం కాబట్టి ఇందులో కొంచెం జీలకర్ర పొడి కూడా కొంచెం వేస్తున్నా. ఆ చనా మసాలాలో మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఈ శనగలు మనకి చక్కగా ఉడకాలి. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక టైం పడుతుంది, ఆ టైం ప్రకారం వేస్తాం. ఈ పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ లాస్ట్లో వేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం పచ్చిగా తాకుతూ భలేగా ఉంటుంది. దీన్ని మీరు దేంతో అన్నా తినొచ్చు, అన్నంతో పాటు తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా పులావులతో పాటు ఈ గోబీ చనా మసాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. తెలుగు వంటలే కాకుండా వేరే మన రాష్ట్రాల వంటలు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే అరే చనా తిని మనం చాలా రోజులైంది కదా,
శనగలతోటి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా నానబెట్టేసి వాటిని లైట్గా స్టీమ్ చేసి కొంచెం క్యాబేజు కొంచెం కొబ్బరి తురుము వేసి లైట్గా ఉప్పు వేసుకుంటే ఆ ఉడికిన శనగతోటి క్యాబేజ్ కూడా లైట్గా కుక్ అయ్యి ఆ కొబ్బరి వేసుకుంటే ఎంత రుచి ఉంటుంది, ఎంత ఆరోగ్యం కూడా. శనగలు ఎన్ని దేశాల్లో, నేను అమెరికా ఈ ప్రాంతంలో, మెక్సికో ఆ ప్రాంతాలన్నింటిలో గార్బాంజో అంటారు. ఈ శనగలు ఎంత ఇష్టంగా తింటారు. అంతేందుకు ఇప్పుడు మనం వాడేదాన్ని కూడా కాబూలీ చెన అంటారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తింటారు. మన దేశంలో ఆ చిన్న శనగలు ఉంటాయి, మనం పూజల్లో అన్నిట్లో వాడుకుంటాం. దాన్ని కూడా మనం కడల్ కర్రీ అని, కడల్ సలాడ్ అని ఇట్లాంటి రకరకాల వాటిల్లో వేసుకోవచ్చు. అంతేందుకు గుళ్ళో పూజ చేసినప్పుడు కూడా నేను శ్రీశైలంలో అనుకుంటా ఆ చక్కగా వేయించి కరకల్లాడుతున్న ఆ చిట్టి శనగలు పెట్టారు. దాని రుచి అంటే కొన్నిసార్లు గుళ్ళో వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం ముందే ఏంటంటే ఎండ పెడతారు. చాలా పూజల్లో కూర్చోబెట్టి ఎండబెట్టి లాస్ట్లో ఇంత ప్రసాదం అది ఎక్కువ కూడా పెట్టరు. అందుకని దాని రుచి మామూలు దానికంటే 10 పెరిగిపోతుంది. నేను గుళ్ళల్లో వెళ్ళి 3-4 సార్లు లైన్లో నుంచొని పానకం తాగిన రోజులు కూడా ఉన్నాయి. ప్రసాదం తిరుపతి లడ్డులోకి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక లడ్డు దొరికితే బాగుంటుందని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అంటే అది ప్రేమతో భోజన ప్రేముడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, మంచి భోజనం మీద అంత ప్రేమ ఉంటుంది. ఈ గ్రేవీ ఉడుకుతోంది. మరి మన కాలీఫ్లవర్ ఎప్పుడు వేయాలి? కొంచెం సేపు ఆగండి. మనకి ఆ శనగలు సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి ముందు ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఇలా కుక్ చేసుకుందాం. ఈ శనగలు చక్కగా ఉడికాయి. చూడండి మనకి ఆ మసాలా ఇది మీరు తిన్నారనుకోండి ఇందులో టేస్ట్ ఉంటుంది కానీ అంత ఇదిగా ఉండదు. సో ఇప్పుడు ఆ గ్రేవీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో మన టమాటాలు, ఈ టమాటాలు మనకి పుల్లదనమే కాదు ఆ మంచి టెక్స్చర్ని కూడా అందచేస్తుంది. ఇందులో కొంచెం మరింత పులుపు యాడ్ అవ్వడం కోసం ఆమ్చూర్ పొడి. మీ దగ్గర ఆమ్చూర్ పొడి లేదనుకోండి ఏం చేస్తారు? అయ్యో అని కంగారు పడకూడదు. పులుపు ఎన్నో రకాలుగా వేయచ్చు. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవచ్చు, లేదంటే చింతపండు పులుసు కొంచెం వేసుకోవచ్చు. ఈ చనా మసాలాలో చింతపండు పులుసు చాలా చోట్ల వాడుతుంటారు. మీరు కోకం జ్యూస్ వేసుకోవచ్చు, ఎన్నో వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్లు కావాలి ఇందులో, మనం కొంచెం అయితే ఇందులో మీకు కావలసిన విధంగా. కొన్నిసార్లు ఏంటంటే ఇది మనకి బాగా పలసగా ఉందనుకోండి, దీని గ్రేవీని కొంచెం చిక్కగా చేయడం కోసం జీడిపప్పును కూడా కొంచెం రోట్లో వేసేసి పొడి చేసి దీంట్లో వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ నాకు ఇది చాలా సింపుల్. కొంచెం ఒక్కసారి ఉప్పు మీదే నాకు డౌట్, కొంచెం తక్కువగా ఉంది. ఇందులో ఉప్పు సరిపడా కాదు, లాస్ట్లో కొంచెం వేసుకునే విధంగా కూడా ఉండాలి. ఇప్పుడు నా కాలీఫ్లవర్ పెద్ద ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేయక్కర్లేదు. దీన్ని ఉల్టా ఇందులోకి పెట్టేసుకుందాం. లాస్ట్లో ఒక కాలీఫ్లవర్ వేసుకొని, ఇప్పుడు ముగ్గురికి నేను వండుతున్నాను. ఆ కాలీఫ్లవర్ చిన్న ముక్కలు కాకుండా ఇలా ఒక పెద్ద ముక్క వేసుకొని తింటాం. దీనికి ఆ ఫ్లేవర్స్ ఆ స్టీమ్లో కుక్ అవ్వాలి కాలీఫ్లవర్. దీంట్లో కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. మూత పెట్టేస్తాను. ఆ వేడిలో ఇప్పుడు ఒక 5-6 నిమిషాల్లో కాలీఫ్లవర్ సాఫ్ట్ అయిపోతుంది. 1-2 నిమిషాలు మనం కుక్ చేస్తా అన్నప్పుడు మాత్రమే ఈ క్యాప్సికమ్ వేసుకుంటాను. కొంచెం వెన్న కొత్తిమీర వేసుకుంటే కూడా దీనికి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఇదే విధంగా స్లోగా స్టీమ్ అవనిద్దాం. తర్వాత దీన్ని ఏం చేయాలో చూద్దాం. సాఫ్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఇరక్కుండా మనం చక్కగా మరో పక్కకు కూడా తిప్పేసుకుందాం. చూడండి ఈ కాలీఫ్లవర్లో ఉన్న ఆ ఫ్లేవర్ మీకు అందరికి కూడా తెలుసు. కాలీఫ్లవర్ మనం చేస్తూ ఉంటే ఒక మంచి మీటీ ఫ్లేవర్ కూడా వస్తుంటుంది. దాన్ని కూడా మరీ ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం లే. దీంట్లో జీడిపప్పు పొడి ఎందుకు, ఫుల్గానే వేసేసుకుందాం. ఏంటి అప్పుడప్పుడు తినేది కదా. దీంట్లో మన క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ కూడా 2-3 నిమిషాల కంటే మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. దీనిపైన కొత్తిమీర కూడా జల్లేద్దాం. అలాగే కొంచెం వెన్న ఇందులో వేసి ఇదంతా రెడీ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసి వడ్డించుకుంటే మన ఈ గోబీ చనా మసాలా భలే సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ చూడండి సాఫ్ట్ అయిపోయింది, చెప్పాను కదా. ఇందులో ఒక్క కాలీఫ్లవర్ ముక్క, ఈ శనగలు ఇవంతా చేసిన మన చనా మసాలా చూడండి ఎంత అద్భుతంగా ఎంత టేస్టీగా మన చనా మసాలా. చెప్పాను కదా మీకు కావలసిన విధంగా మీరు గ్రేవీ చేసుకోండి. ఇది అన్నంతో తిన్నా సూపర్గా ఉంటుంది, పూరీలతో తిన్నా బాగుంటుంది, పులావులు బిర్యానీలతో తిన్నా బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేద్దామా. మన కాలీఫ్లవర్ మన చనా మసాలా అంతా ఎంతో సూపర్గా పచ్చిమిరపకాయతోటి జీడిపప్పుతోటి మన శనగలు అన్నీ మంచి ఫ్లేవర్ ఇందులో వచ్చేసింది. ఎప్పుడన్నా వంటల్లో ఉప్పు కారం పులుపు ఉంటే దానికి తగ్గట్టు టేస్ట్ అడ్జస్ట్ చేయడం
ఇది తెలుసుకుంటే మీరు వంటల్లో మర్మాన్ని అర్థం చేసుకున్నట్టే. ఎప్పుడు చెప్తుంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అని. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చక్కగా రుచికరమైన వంటలు చేసుకొని తినండి, సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. గోబీ చనా మిర్చి మసాలా, దీన్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి అందులో గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. తరువాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన శనగలు, నీళ్లు పోసి చనా మసాలా, కారం, జీలకర్ర అన్ని పొళ్ళు వేసి చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన శనగలు ఉడికి మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుందో ఇందులో టమాటాలు, ఆమ్చూరు పొడి, ఉప్పు, అలాగే మన కాలీఫ్లవర్ చూపించిన విధంగా ఆ పచ్చిమిరపకాయలతో పాటు వేసి మూత పెట్టి కుక్ చేయాలి. కాలీఫ్లవర్ కూడా కుక్ అయిన తర్వాత వాటిని కలిపి దానిపై జీడిపప్పు, క్యాప్సికం, కొత్తిమీర, కొంచెం వెన్న కూడా వేసి ఫినిష్ చేయాలి. దీన్ని పులావ్తో, పూరీలతో, రొట్టెలతో దేంతో వడ్డించుకున్నా చాలా చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.